ప్రైజ్ ద లార్డ్ వేదం ఫ్యామిలీ. నేటి టంగ్ ట్విస్టర్ అర్తహషస్త. నెహెమ్యా గ్రంథం 2:1 పారసీక రాజు. బైబిల్లో 13 అధ్యాయాల 16వ పుస్తకం నెహెమ్యా గ్రంథం. దీనిని కొంత నెహెమ్యా వ్రాసిన, అధిక భాగం ఎజ్రా వ్రాశాడు. నెహెమ్యా అనగా దేవుడు ఆదరించును. 445 BCలో నెహెమ్యా సారథ్యంలో బబులోను నుండి 3వ గుంపు యూదులు స్వదేశానికి వచ్చారు. దీనిలో 1 నుండి 7 అధ్యాయాలు యెరూషలేం ప్రాకార నిర్మాణము, 8 నుంచి 13లో సామాజిక ఆధ్యాత్మిక సంస్కరణలు. మొదటి అధ్యాయంలో షోషన్ కోటలో అర్తహషస్త వద్ద పానదాయకునిగా బాధ్యత గల ఉన్నత స్థానంలో రాజుకు సన్నిహితునిగా ఉన్న నెహెమ్యా యెరూషలేం దుస్థితిని గురించి విన్నాడు. 1:2:1 బట్టి 4 నెలల వేదనతో ఉపవాస ప్రార్థనలో దేవుని సంధించాడు. 2లో రాజు యొక్క సహాయ సహకారములతో గవర్నర్గా యెరూషలేం రాక, రాత్రివేళ రహస్యంగా ప్రాకారం తనిఖీ, 3లో కుటుంబాలుగా నిర్మాణం ప్రారంభం, 4లో సన్బల్లటు టోబియాల నిరసన, సాయుధదారులై పని కొనసాగించుట, 5లో పేదలపై ధనికుల దౌర్జన్యాన్ని ఆపడం, నెహెమ్యా 12 సంవత్సరముల జీతాన్ని త్యాగం చేయడం, 6లో శత్రువుల కుతంత్రాలను ఎదుర్కొని 4 కిలోమీటర్ల పొడవు, 12 మీటర్ల ఎత్తు, సగటున 2.5 మీటర్ల మందం గల ప్రాకారమును 52 రోజుల్లోనే పూర్తి చేయడం, 7లో భద్రతా ఏర్పాట్లు, చెర నుండి వచ్చిన వారి లిస్టు, 8లో ఎజ్రా ధర్మశాస్త్ర బోధన, 9లో సుదీర్ఘమైన ఒప్పుకోలు ప్రార్థన, 10లో ప్రజల ఒప్పందాలు, 11లో యెరూషలేంలో నివసించే వారి ఎంపిక, 12లో యాజకుల సేవలు, 13లో నెబుకద్నెజరు 2వ విజిట్లో మందిరాన్ని పవిత్రపరచుట, క్రమశిక్షణ చర్యలు, అన్య వివాహంలో నిరసించుట చూస్తాం. దీనిలో మనం నేర్చుకోవాల్సినవి: ప్రతి పనిలోనూ నెహెమ్యా వలె ప్రార్థించడం, భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం. దీనిలో క్రీస్తు రూపం, విజ్ఞాపనకర్తగా, పునరుద్ధరణకర్తగా నెహెమ్యా ఆ క్రీస్తును పోలి ఉన్నాడు. ఫ్రెండ్, అట్టి క్రీస్తును రక్షకునిగా విశ్వసించి బ్రతుకు మార్చుకో, నిత్యం ఆ యేసుతో జీవిస్తాం. నేటి ప్రశ్న: నెహెమ్యా ప్రాకార నిర్మాణాన్ని ఎంతకాలంలో పూర్తి చేశాడు? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.